స్వామి వాక్సుధార అంతేకాని వ్రాయుట కెంత నేను తలపు మాత్రాన నొదవిన ధన్యతకును వలపు కానుక ఈ చిన్ని వ్రాతనొకటి వలపు కానుక ఈ చిన్ని వ్రాతనొకటి. వ్రాసుకొంటిని నా స్వామి వాక్సుధార అంతియే కాని వ్రాయుటకెంత నేను తలపు మాత్రాన నొదవిన ధన్యతకును వలపు కానుక ఈ చిన్ని వ్రాతనొకటి. ఈ పద్యం గురించి విజయమ్మ గారు ఇలా చెప్పారు. ఈ పద్యాన్ని 1950వ దశకంలో స్వామి నాకు అనుగ్రహించారు. త్రికాల జ్ఞాని అయిన స్వామికి దాదాపు 5 దశాబ్దాల తరువాత అన్యథా శరణం నాస్తి అనే గ్రంథం రూపుదిద్దుకోబోతుందని అప్పుడే తెలిసి ఉండాలి. అనేక కారణాల వల్ల ఈ పద్యం ఆ గ్రంథానికి అత్యంత సముచితంగా సరిపోతుంది. విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్లోని సుదూర గ్రామమైన కుప్పంలో జన్మించి పెరిగారు. కుప్పానికి కొద్ది మైళ్ళ ఎడమ వైపున తమిళ భాష ప్రభావం గల అప్పటి మద్రాసు రాష్ట్రం, కొద్ది మైళ్ళ కుడివైపున కన్నడ భాష ప్రభావం గల మైసూరు రాష్ట్రం ఉండేవి. అందువల్ల కుప్పం ప్రజలు స్వచ్ఛమైన తెలుగును మాట్లాడేవారు కారు. కుప్పం కుటుంబ సభ్యులు తెలుగులో స్వామితో మాట్లాడినప్పుడు వారి తెలుగు భాషలోని లోపాలను చూసి స్వామి మనసారా నవ్వేవారు. ఇంతటి భాషాపరమైన పరిమితి ఉన్నప్పటికీ విజయమ్మ గారు అన్యథా శరణం నాస్తి గ్రంథంలో అంత అద్భుతమైన తెలుగు భావ వ్యక్తీకరణను ఎలా అందించగలిగారు? దానికి సంపూర్ణ సమాధానం ఈ పద్యంలోనే దాగి ఉంది. ఆమె చేసినది స్వామి చెప్పిన మాటలను లిఖించడమే. తనంతట తాను అంత మంచి తెలుగులో వ్రాయగలిగేది కాదు. స్వామి సంకల్పానుసారం కదిలిన కలాన్ని చేతబట్టి ఉన్న ఒక సాధనం మాత్రమే ఆమె. స్వామిని తలచుకున్న మాత్రాన ఆయన అనుగ్రహంతో ఆమె అపారమైన ఆశీర్వాదాన్ని పొందారు. స్వామి నిర్దేశించి వ్రాయించిన ఈ గ్రంథాన్ని ప్రేమపూర్వకంగా ఆయనకే సమర్పిస్తున్నారు. అంతేకాక ఈ కవితను స్వామి ఆమె తరపున తానే రాయడం మరింత విశేషం. కరుణామయుడైన స్వామి తన అనేక రచనలలో భక్తుల పాత్రను స్వీకరించి వారి భావాలను వ్యక్తపరుస్తుంటారు. స్వామి పద్యాలు ఆమె రచించిన ప్రతి గ్రంథంలోనూ ఆమె జీవితంలోనూ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించాయి.